హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట వేడి వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్‌లో 2 బంగాళదుంపలు మీడియం సైజ్ బంగాళదుంపలనమాట అవి ఉడకపెట్టుకొని, దాన్ని చక్కగా గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాము. దాన్ని కలిపేసుకుందాము. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా బంగాళదుంపలతో పాటు కలిపేసుకుందాము. కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 2 చిటికెలంత చాట్ మసాలా వేసుకుందాము. చాట్ మసాలా లేదనుకోండి, ఒక 2, 3 చుక్కలు నిమ్మరసం వచ్చేటట్టుగా పిండుకోండి. ఒక పావు టీ స్పూన్ లోపల నిమ్మరసం పిండుకోండి. టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపేసుకుందాము. మనం ఆల్రెడీ తురిమి వేసుకున్నాం కాబట్టి, ఎక్కడ ఉండలు కానీ ఏముండదండి. పీసులు కానీ కనపడవనమాట బంగాళదుంప. ఒకవేళ అట్లా ఏదైనా ఉన్నా గానీ చేత్తో కలుపుకునేటప్పుడు మంచిగా నొక్కి కలుపుకున్నామంటే అంతా మిక్స్ అయిపోతుందనమాట. ఈవెన్‌గా మెత్తగా వచ్చేస్తుంది. చూడండి ఇలా ఉండాలనమాట సాఫ్ట్‌గా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇక్కడొచ్చేసి 4 స్లైసులు తీసుకున్నాము బ్రెడ్. దీన్ని ఒక్కొక్క దాన్ని 4 పీసులుగా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వచ్చి 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుందాం. తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. వేసి నీళ్ళు యాడ్ చేసుకొని చెక్ చేసుకుంటా పిండి కొంచెం పలుచగానే ఉండాలండి. జస్ట్ మనకి కోట్ చేసుకోవడానికేనంతేను. ఉండలు కానీ ఏమీ లేకుండా చెక్ చేసుకుంటే కలుపుకుందాము. ఇలా పలుచగానే ఉండాలండి పిండి మనకి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్‌లు ఉన్నాయి కదా! దాంట్లో నుంచి ఒక్కొక్క పీస్‌గా తీసుకొని చూడండి. బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా పీస్‌కొచ్చేసి బ్రెడ్ పైన 2 పక్కల అప్లై చేసుకుందాము. ఈ విధంగా 2 పక్కల పెట్టుకున్నాక చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందనమాట. ఇందులో వచ్చి టైం అంతా మనకి బంగాళదుంప ఉడకపెట్టుకునే టైం అంతేనండి. మిగతాదంతా చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. ఇలా 2 పక్కల మనం రెడీ చేసి పెట్టుకున్నాక మిశ్రమం అంతా దీంట్లో వచ్చి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ అండి ఇవి. ఈ బ్రెడ్ పీస్‌ని వచ్చేసేసి శనగపిండిలో డిప్ చేసుకుందామనమాట. మనకి కోట్ అయ్యి అవ్వనట్టుగానే ఉండాలండి అంతేను. అందుకే మనం ఈ మిశ్రమం అనేది పలుచగా కలుపుకున్నామనమాట. ఇప్పుడు దీన్ని తీసేసి మనం బ్రెడ్ క్రమ్స్‌లో డిప్ చేసుకుందాము. మొత్తం అన్ని పక్కల చక్కగా బ్రెడ్ క్రమ్స్ అయ్యేటట్టుగా దీంట్లో రోల్ చేసుకుందామండి. అంతేను. ఇలా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకొకటి కూడా నేను చేసి చూపెడతాను.
ఇలా ఒక్కొక్క బ్రెడ్ పీస్ తీసుకొని మనం 2 పక్కల ఈ పొటాటో స్టఫింగ్‌ని పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బావుంటుంది. మీకు డౌట్ రావచ్చు 2 బ్రెడ్ పీసుల మధ్య ఈ పొటాటో స్టఫింగ్ పెట్టుకుంటే బావుండదా అని పెట్టుకోవచ్చండి. కానీ ఇలా మనం దీన్ని బ్రెడ్ క్రమ్స్‌లో డిప్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇలా చేసుకొని దాన్ని శనగపిండిలో డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో రోల్ చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ఇలా 2 పక్కల మనం బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టేసేసుకున్న తర్వాత చూడండి ఇలా దీంట్లో డిప్ చేసేసుకొని మనం తర్వాత తీసి దీన్ని బ్రెడ్ క్రమ్స్‌లో వేసేసి రోల్ చేసుకుందాము. ఇదేనండి చాలా ఈజీగా రెడీ అయిపోతుందనమాట. ఈవినింగ్ టీ టైమ్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి డైలీ ఒక రకమైన స్నాక్స్ కోరుకుంటూ ఉంటారు పిల్లలు. వెరైటీ వెరైటీ స్నాక్స్ చూడండి ఇలా రెడీ చేసుకొని అన్నిటిని నూనె వేడెక్కింది. నూనెలో వేసేసుకొని 2 పక్కలు చక్కగా క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుందాము. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లేదంటే బ్రెడ్ క్రమ్స్ ఏంటంటే వేయగానే వెంటనే మనకి కలర్ మారిపోతుందనమాట. 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. అంతేనండి చాలా ఈజీ అనమాట చేసుకోవడం. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. టొమాటో సాస్‌తో చాలా బావుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి 2 పక్కలు చక్కగా ఫ్రై అయిపోయింది. తీసేసుకుందాము. చేసుకోవటం అయితే చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా 2 పక్కలు చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిందనమాట. అంతేనండి ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకుందాము. వేడి వేడిగా తిన్నారనుకోండి చాలా బావుంటుంది. తప్పకుండా వేడి వేడిగానే తినండి. అప్పుడే బావుంటుంది. ఆరిపోతే ఏంటంటే మనకి ఈ పైనున్న క్రిస్పీనెస్ అంతా పోతుందనమాట. అందుకని ఈ స్నాక్ మాత్రం వేడి వేడిగా తింటేనే దాని టేస్ట్ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.